వెల్కమ్ టు యార్ ఎంటర్టైన్మెంట్. నేను మీ సఫియా. ఈరోజు ఒక కొత్త మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. బాసరా అంటే తెలియని వాళ్ళు ఎవ్వరుండరు. జ్ఞాన సరస్వతి దేవాలయం అంటే కూడా తెలియని వారు ఎవ్వరుండరు. ఈరోజు మనం బాసరాలోని జ్ఞాన సరస్వతి దేవాలయం గురించి మాట్లాడుకుందాం. దీనికంటే ముందు ప్లీజ్, నాకు వాచ్ టైం చాలా తక్కువగా ఉంది, టైం కూడా ఎక్కువ లేదు ఫ్రెండ్స్. నాకు కొంచెం అందరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ మీకు పంపిస్తాను నేను. అలాగే నేను కూడా మీకు ఫ్రెండ్నే కదా, అందరూ ఎంకరేజ్ చేయాలి. కొందరైతే చిన్నపిల్లల్ని ఫస్ట్ స్కూల్కు పంపే ముందు బాసరకు వెళ్ళి జ్ఞాన సరస్వతి దేవాలయంలో అక్షరాభ్యాసం చేపిస్తారు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడ మందిరం చాణక్యుల కాలంలో నిర్మించబడింది. ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. నిర్మల్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ప్రఖ్యాతి చెందిన ఆలయం జ్ఞాన సరస్వతి దేవాలయం. ఇది నిర్మల్ జిల్లా బాసర మండలం బాసరలోనే ఉంది. ఈ ఆలయం నిర్మల్ పట్టణానికి 75 కిలోమీటర్ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాద్కు సుమారు 200 కిలోమీటర్ దూరంలో ఉంది. భారతదేశంలో ఉన్న ప్రముఖ సరస్వతి దేవాలయంలో ఒకటి కాశ్మీరులో ఉండగా రెండవది ఇదేనని చెప్పుకోవచ్చు. ముందుగా మనం బాసరాలో ఉన్న ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. బాసర సరస్వతి ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతి ఆలయాలలో ఒకటి. ఇక్కడ సరస్వతి ఆలయంలో బాల బాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవి మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుం ఉంటుంది. ప్రజలు బంధుమిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలో జ్ఞాన ప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనె పంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు. ఇక్కడ రవాణా సౌకర్యాల గురించి తెలుసుకుందాం. ముందుగా హైదరాబాద్ మన్మాడ్ మార్గంలో బాసర స్టేషన్ ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి మరికొన్ని సమీప పట్టణాల నుండి నిర్మల్, నిజామాబాద్, బైన్సా బస్సు సౌకర్యం ఉంది. నిజామాబాద్ నుండి బాసరకు 30 కిలోమీటర్ దూరం, నిర్మల్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరం, హైదరాబాద్కు సుమారు 205 కిలోమీటర్ల దూరం. హైదరాబాద్ మన్మాడ్ మార్గంలో బాసర స్టేషన్ ఉంది. సుమారు 200 సంవత్సరాల క్రితం విధ్వంసకాండకు పాల్పడుతున్న కొందరు దుండగులను తరిమివేసి మక్కాజీ పటేల్ అనే వ్యక్తి మరికొందరి సహాయంతో ఆలయ పునర్నిర్మాణం చేయించాడు. ప్రధాన దేవాలయానికి తూర్పు భాగాన ఔదుంబర వృక్షఛాయలో దత్త మందిరం, దత్త పాదుకలు ఉన్నాయి. మహాకాళి దేవాలయం పశ్చిమ భాగాన నిత్యార్చనలతో చూడముచ్చటగా ఉంటుంది. శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది. ఇందులో వ్యాస భగవానుని విగ్రహం, వ్యాస లింగం ఉన్నాయి. మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉంది. ఇది నరహరి మాలుకుడు తపస్సు చేసిన స్థలమంటారు. అక్కడ వేదవతి ధనపు గుండు అనే శిలపై తడితే ఒక్కో ప్రక్క ఒక్కో శబ్దం వస్తుంది. అందులో సీతమ్మ వారి నగలున్నాయంటారు. ఇక్కడికి దగ్గరలో 8 పుష్కరిణులు ఉన్నాయి. వాటి పేర్లు ఇంద్ర తీర్థం, సూర్య తీర్థం, వ్యాస తీర్థం, వాల్మీకి తీర్థం, విష్ణు తీర్థం, గణేశ తీర్థం, పుత్ర తీర్థం, శివ తీర్థం. ఇవి ఇక్కడి విశేషాలు. జ్ఞాన ప్రదాతగా సరస్వతి కొన్ని గాథలు విందాం. పూర్వం ఓసారి సనత్ కుమారుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మ జ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత అతను బ్రహ్మ జ్ఞాన సిద్ధాంతం చేసి సనత్ కుమారుడికి చెప్పాడు. అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకు తల్లిని స్తుతించాడు.
ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్ధాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాల గురించి వాల్మీని అడిగాడు. వాల్మీకి జగదాంబను స్మరించాడు. అలా అతను సరస్వతీ దేవి దయను పొంది పురాణ సూత్ర జ్ఞానాన్ని పొందాడు. వ్యాసుడు కూడా 100 ఏళ్ల పాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్క విద్రుడయ్యాడు. ఆ తర్వాతే అతను వేద విభాగాన్ని పురాణ రచనను చేశాడు. ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని అడిగాడు. శివుడు పాటు దివ్య వాణిని తలుచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బ్రహ్మ స్మృతి దగ్గరకు వెళ్ళి శబ్ద శాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బ్రహ్మ స్మృతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి 1000 దివ్య సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్ద శాస్త్రం పొందాడు. పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు. యాజ్ఞవల్క్య మహర్షి అప్పుడాయన శోకార్తుడై పుణ్యప్రదమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదాంగాలను చదివించాడు.